ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 1వ వచనం. Psalm 92 and verse 1. యెహోవాను స్తుతించుట మంచిది. ఇట్ ఈస్ గుడ్ థింగ్ టు గివ్ థ్యాంక్స్ unto the Lord. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. ఇక్కడ దావీదు మనకు జ్ఞాపకం చేస్తుంది కూడా అదే, యెహోవాను స్తుతించుట మంచిది. పిల్లరా, మంచిది చేయాలని మనం ఆశపడుతుంటాం. మంచిది చేస్తే మనకు మేలు కలుగుతుందని మనకు తెలుసు. ఏమిటి మంచిది అని చూసినట్లయితే దావీదు విధంగా పాడుకుంటున్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు మనము దేవుని స్తుతించాలండి? ఆయన మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, ఇంకా చూసినట్లయితే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉంటున్నాడు, కోటగా, కొండగా ఉంటున్నాడు. కాబట్టి దావీదు యొక్క అనుభవంలో నుంచి తను పాడుకుంటూ దేవుని మహిమపరుస్తున్నాడు. అంటున్నాడు, ప్రతి రాత్రి, ప్రతి ఉదయమున నీ కృపను, నీ విశ్వాస్యతను అంటున్నాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మన పట్ల అపరిమితముగా ఉన్నదని గ్రహింపుతో, విశ్వాసముతో ఆయన స్తుతించి ఆరాధించినట్లయితే అబ్బా, దేవుడు మన జీవితాలని ఉద్ధరిస్తాడండి. సమాధానము, శాంతితో నింపుతారు. అలాంటి కృప మనందరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు అయినప్పటికీ ప్రభువా, మిమ్మల్ని ప్రేమించిన విధానం ఎంతో గొప్పది. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం మంచిది గల కారణము మీరు మేలు చేసే దేవుడు, ఉపకారివి ప్రభువా, ఆశ్చర్య అద్భుత కార్యములు చేసే దేవుడు, మా జీవితాలని సంతోషం, సమాధానంతో నింపే దేవుడు, ప్రతి నిరాశ, నిస్పృహల నుంచి విడుదల ఇచ్చే దేవుడు. కాబట్టి మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు నేర్పించండి, సహాయం ఇచ్చేయండి. మా పిల్లల కుటుంబంలో ఇలాంటి స్తుతి ఆరాధనలు ప్రతినిత్యము ప్రభువా జరగడానికి సహాయం ఇచ్చేయమని, ప్రతి ఒక్క అవసరత, ప్రతి ఒక్క సమస్య యేసు ప్రభువారి యొక్క నామమును బట్టి తీర్చబడునుగాక సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in 92 and verse 1 we see, it is good thing to give thanks unto the Lord. Give thanks to God, and praising Him is not only right but good and joyful. Worship acknowledges His greatness and fills our hearts with peace and gratitude. Start each day with praise. It honors God and lifts your spirit. Amen.